హాయ్ అండి, నమస్కారం అండి. ఈరోజు ఈ కొత్త కుండలో నైవేద్యం తయారు చేసుకుంటానండి. ఈరోజు రథసప్తమి కదండి. ఇలాగా కొత్త పొయ్యి వేసుకున్నాను ఇటుకలతో. ఇటుకలకి పైన ముగ్గులు పెట్టుకున్నానండి. ఈరోజు సోమవారికి నైవేద్యం చేయాలనేసి నేను మార్కెట్కి వెళ్ళానండి. మా ఊరికి కొద్దిగా దూరంలో హరిపురం అనేసి చిన్న సిటీ లాంటిదండి, పెద్ద సిటీ ఏం కాదు. అక్కడ ఈ మట్టి కుండలు అమ్ముతున్నారండి. 2 కుండలు కొని తెచ్చుకున్నానండి. అక్కడ కుండలు కూడా ఎక్కువ లేవండి, ఏదో చిన్న షాపులో అమ్ముతున్నారు. సూర్యనారాయణ స్వామి ఎదురుగా ఈరోజు ఈ నైవేద్యాన్ని తయారు చేస్తానండి. స్వామివారు చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో మనల్ని. తన ఆశీస్సులు ఎప్పుడూ మన మీద ఉండాలండి. అదే నేను స్వామివారు కోరుకుంటున్నాను. చూడండి, ఇటుకలు తెచ్చాను. ఇటుకలు తడిపేసి ఇలాగా భూమిలో నాటుకున్నానండి. 3 పక్కలు పొయ్యిలాగా ముగ్గులు పెట్టేసి కొత్త కుండకి రాత్రంతా నానబెట్టానండి. బకెట్లో నానబెట్టేసి ఉదయం తీసి బాగా పీసుతో తోవేసి తోముకొని మళ్ళీ నీరు పెట్టేసి మరగబెట్టి నీరు బాగా మరిగాక ఆ నీళ్ళు తీసి అప్పుడు నైవేద్యం తయారు చేస్తానండి. మట్టి వాసన అంత పోతుందండి ఇలాగా మరగబెట్టుకుంటే నీళ్ళు. మాకు కావలసిన కర్రలు ఉంటాయండి మా తోటల్లోనూ. మాకు జీడి తోట ఎక్కువ కదండి, ఎక్కువ కర్రలు ఉంటాయి, పెద్ద కర్రలు ఉంటాయి. కొన్ని అవసరం లేదంటే కాల్చుకుంటాము, అగ్గిమంటలాగా వేసి కాల్చేస్తామండి. కొందరు అమ్ముకుంటారండి. ఇలాగా ఒక 5 నిమిషాలు మరగబెట్టుకోవాలి నీళ్ళు. ఈ ప్రకృతి మధ్యలో ఇలాగ వండుకుంటే ఎంతో సంతోషం అనిపిస్తుందండి. సోమవారికంక నైవేద్యం చేయాలి కదా, సూర్యనారాయణ స్వామి ఎదురుగానే చేసి పెడితే ఇంకా మంచిదండి. ఎప్పుడు మా డాబా పైన వంటలే చూపించానండి. ఈరోజు మా తోటలో వండుకునే ఈ వంట మీకు చూపిస్తున్నాను. బాగా మరగబెట్టుకోవాలి. ఇలా తీసి మళ్ళీ కొత్త నీరు వేసుకొని ఏ వంట అయినా చేసుకోవచ్చండి. ఏదైనా రాత్రంతా నానబెట్టండి, లేదంటే మట్టి వాసన ఉంటుంది, అది పోదండి. ఏ వంటకైనా అదే వాసన వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. ఈ సూర్యకిరణాలు పడుతున్నాయి కదా, మీకు కనిపించట్లేదు వీడియోలో. ఉదయాన్నే వెళ్ళి సంద్ర స్నానాలంక అయిపోయండి. ఈరోజు మాకు బీచ్ పక్కనే ఉంటుంది, ఒక 5 కిలోమీటర్ల దూరంలో. వెళ్ళి స్నానాలు చేసి వచ్చి ఇలాగా నైవేద్యం చేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లేనండి, మెత్తగా ఉడకాలి నైవేద్యం చేసుకునేటప్పుడు. దాంట్లో బెల్లం, పాలు, యాలకులు వేసుకొని ఇలా వండుకోవాలండి. ఇంకా దించేవలసిందే గండి. చూడండి ఉడుకుతుంది, కనిపిస్తుంది కదా, గట్టి పెట్టగానే కనిపిస్తుందండి. లేదంటే పాలు మరిగినట్లు పాలు కలరే కనిపిస్తుంది పాలులాగే, కానీ అది అన్నమండి. పొయ్యి కర్రల పొయ్యి కదండి. చూడండి కుండ కూడా నల్లగా మసలాగా పట్టేసిందండి. అది మసలాగా ఉంటుంది, చెయ్యికి కూడా అంటుకుపోతుంది. అది జాగ్రత్తగా తోముకోవాలి గడ్డి పీసు పెట్టుకొని. స్టీల్ పీసు ఇలాంటివి పెట్టకండి, గడ్డి పీసుతో తోముకుంటే మళ్ళీ ఇప్పుడులాగా ఉంటుంది. స్టీల్ కుండ అయినా ఏదైనా సరే పొయ్యి మీద ఉండేది మసి పడుతుందండి, తప్పదు. ఇంకా ఉడుకుతుంది, అది మీకు కనిపించట్లే, పాలు మరిగినట్లు కనిపిస్తున్నాయి కానీ అది అన్నమేనండి. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకోసమే వీడియోలో కనిపించట్లేదు. ఆ పొంగంతా తీసేస్తున్నాను బయటికి. ముందుగానే బెల్లం వేసేస్తే గట్టిగా ఉండిపోతాయండి. అన్నం మరి ఉడకదు, జావలాగా అవదండి. మొత్తం ఉడికిన తర్వాత వేసుకోవాలి బెల్లం. ఇంకా అయిపోయిందండి. ఇందులో బెల్లం వేసుకున్నాం కదా, బెల్లం వేసుకొని పాలు వేసుకొని ఇంకా నైవేద్యం రెడీ అవుతుందండి. ఇంకా సోమవారికి ఇంట్లో దీపాలన్నీ రెడీ చేసుకుంటాను. కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే మేము బీచ్కి వెళ్ళి వచ్చాము కదా, బీచ్కి వెళ్ళి రావడం కొద్దిగా లేట్ అయింది. ఇంకా ఇంట్లో తడిగుడ్లు పెట్టుకొని దేవునికి అలంకరణ చేసుకొని అన్నీ చేసి నైవేద్యం చేసేటప్పటికి టైం సరిపోయిందండి. చలి కూడా కొద్దిగా ఎక్కువగా ఉంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఇది ఒక కుండ అండి, ఇది 50 రూపాయలు అయింది.
దీంట్లో కూడా వేడి నీళ్ళేసి మరగబెడతానండి. బాయ్ అండి.